హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వేల్స్లో ఉన్న స్కందవాలి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. మీకు మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో ఎండింగ్ వరకు చూస్తే. సో ఈరోజు అయితే మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే అమ్మవారి ఆరతి వచ్చేసి అక్కడ 5:30 నుంచి 6 వరకు ఉండాలని చెప్పారనమాట. అందుకని మేము మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మేము రూమ్ బుక్ చేసుకుంటే ముందు రోజు అక్కడే స్టే చేసామన్నమాట వేల్స్లోనే. సో మీకు ఇందాక చూపించినంత రోడ్ అంతా మెయిన్ రోడ్డు. ఇప్పుడు ఇది వచ్చి మనకి టెంపుల్కి వే అనమాట. చాలా అంటే చాలా నేరోగా ఉంటుంది. ఓన్లీ ఒక్క వేనే అనమాట. ఒక కారు మాత్రమే వెళ్ళే వే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా అపోజిట్లో వస్తే మనం అక్కడ పాసింగ్ తీసుకోవడానికి ఒక కొంచెం డిస్టెన్స్లో పాసింగ్ వే అయితే ఉంది. మనం సైడ్కి ఆపుకుంటే ముందులో వచ్చే వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు ఆపుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. అలా కొంచెం ఇదొక్కటి ఇబ్బంది ఉంది. మిగతా అంతా సూపర్ ఫైన్ అనమాట. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి రూట్ మ్యాప్ మీద ఆధారపడండి. మ్యాప్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్కందవాలి టెంపుల్ గురించి అసలు ఏంటి అక్కడ విశేషము అనేది వివరణ అనేది ఈ వీడియోలో ఇస్తాను. మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు అన్ని వివరాలు దొరుకుతాయి. అండ్ యూకేలో ఉన్న ఈ టెంపుల్కి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకనేది మీకు ఇక్కడ చెప్తాను. నేను వీడియో ఎండింగ్ వరకు అయితే చెప్తాను, చూడండి. ఎవరైనా యూకేలో ఉంటే మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళని కాదు, ఎవరైనా సరే ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని యొక్క ప్రత్యేకత తెలుసా మీకు? ఇక్కడ అంతా పూజ చేసే వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళండి, బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. అక్కడ మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మార్నింగ్. సో వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో రన్ చేస్తున్న టెంపుల్ అనమాట ఇది. ప్రాపర్ ఇంగ్లీష్ వాళ్ళు మన మంత్రోచ్చారణతోటి మన మంత్రాలతోటి పూజ చేస్తూ చాలా హ్యాపీగా అనిపించిన థింగ్ అయితే ఇదే అనమాట. నాకు ఇక్కడ మన మంత్రాలు వాళ్ళ నోటితో వినడం అనేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ మన వాళ్ళకే చాలామందికి పలకవు. అండ్ ఇంగ్లీష్ వాళ్ళ నోటితోటి మన నారాయణ అనే మంత్రాన్ని కానీ జపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరైతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ కొన్ని థింగ్స్ కూడా డిఫరెంట్గా అనిపించిన థింగ్స్ కూడా ఉన్నాయి. అన్నీ మీకు షేర్ చేస్తాను అనమాట ఇక్కడ. సో ఇదనమాట వే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుసుకుంటారు అని చెప్పి ఈ వే కూడా నేను వీడియో షూట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ వెళ్తున్నప్పుడు మనకు ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్లోగా వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఎలిఫెంట్స్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. మేమైతే చూసుకుంటూ వెళ్ళాం. కాకపోతే ఆవులు అవి అయితే ఉండే, బట్ అవైతే మన దారికి అడ్డం రావడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మధ్యలో ఫెన్సింగ్ లాగా ఉంది కదా, అటు సైడ్ ఉండే అనమాట. సో మనము జెర్సీ ఆవులు చూడొచ్చు వేలో వెళ్తుంటే. అండ్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు కొంచెం టెన్షన్ తోటి వెళ్ళాం ఆ రోజు. బట్ స్టిల్ మాకైతే చాలా ఫైన్గా దర్శనం జరిగింది. అమ్మవారి హారతికి వెళ్ళాం. చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్లోగా వెళ్ళండి అని చెప్పి మనకైతే బోర్డు పెట్టడం జరిగింది కదా. సో అలా ప్రతి ఒక్క చోట్ల మనకి బోర్డ్స్ ఉంటాయి. మీరు స్లోగా వెళ్ళాలి, హారన్ కొట్టొద్దు అని చిన్న ఇన్స్ట్రక్షన్ తోటి మనకు బోర్డ్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఫాలో అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరికి డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేయొద్దు. కాబట్టి చాలా చక్కగా నిమ్మలంగా వెళ్ళి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకొని అయితే రండి. సో ఇక్కడ ఏంటంటే కెమెరాస్ అయితే అలో లేవండి. ఎవరైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా వరకు యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసుకొని ఇట్లా ఉంటుంది ఏందని చెప్పి వెళ్ళడం జరిగింది. కాబట్టి నాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో షూట్ చేయడం జరిగింది. ఇదైతే కార్ పార్కింగ్ ప్లేస్ అండి. మనకు కింద టెంపుల్కి వెళ్ళడానికి ముందు కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మంచిగా ఇచ్చారు. చాలా చక్కగా చూసుకొని మనకు ఎక్కడైనా ప్లేస్ ఉంటే కార్ పార్క్ చేసుకోవచ్చు. మేము అనుకున్నాము, మేము ఎర్లీగా వచ్చాము మంచిగా దర్శనం చేసుకోవడానికి. ఆ రోజు కొంచెం సమ్మర్ టైం కాబట్టి 5:30కి అంతా లైటింగ్ వచ్చిందనమాట అని అనుకున్నాము. బట్ మాకంటే ముందు చాలామంది వచ్చున్నారండి. 5 o'clock అంతా చాలామంది వచ్చున్నారు అనుకుంటాను. చాలామంది మీరే చూడొచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి అక్కడ. మన తెలుగు వాళ్ళైతే ఒక పెద్ద వ్యాన్ తీసుకొని ఒక 10-12 మెంబర్స్ దానికి వచ్చారనమాట విజిట్ చేయడానికి. చాలామంది తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారనమాట. తెలుగు తమిళ వాళ్ళైతే చాలా వరకు వస్తున్నారు. అండ్ అందరూ మామూలుగా మన టెంపుల్స్ ఫాలో అయ్యాలిగా హిందువులనే కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తున్నారండి. ఎందుకంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని కులాలు ఒకటే అని చెప్పడానికి వాళ్ళు అక్కడ మన అమ్మవారి శక్తిమా టెంపుల్లో వాళ్ళు అక్కడ ఏమంటారు జీసస్ ఫోటో కూడా పెట్టడం జరిగిందనమాట. సో అన్ని కులాలు మతాలు ఒకటేలాగా అని వాళ్ళ అభిప్రాయం కావచ్చు. మనకు కూడా దాని గురించి క్లారిటీ అయితే తెలియదు. అయితే దీని యొక్క హిస్టరీ ఏంటి అని అంటే, ఒక తమిళ్ అతనికి 1929 సంథింగ్ ఆ టైంలో అనుకుంటా దేవుడు కళలోకి వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో స్థాపించమని
ఆయనకు చెప్పడం జరిగిందంట. సో ఆయన ప్రకారంగా ఇక్కడ స్కందవాలి టెంపుల్ అనేది వెలిసింది. బట్ ఆయన ఇక్కడ చేతిలో క్యాన్ చూసారా, అదేంటంటే ఆయిల్ కానీ రైస్ కానీ ఏదైనా సరే మీకు ఏ తోస్తుంది, వెజిటేబుల్స్ కానీ ఇంకేదైనా సరే తీసుకెళ్ళి ఇక్కడ వినాయకుని టెంపుల్ పక్కన చిన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ పెడితే వాళ్ళు తీసుకుంటారనమాట. మీరు అంటే లైక్ డొనేషన్ చేయడం అనమాట. ఏదైనా తీసుకెళ్ళి డొనేట్ చేయొచ్చు. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుంటాం, ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా మనం చేసుకుంటాం కాబట్టి వినాయకుని దర్శనం అయితే చేసుకోండి. తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం పైకి వెళ్తే శక్తి అమ్మాత టెంపుల్ ఉంటుంది. మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. ప్రతి చోట బోర్డులు పెట్టారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చూపించడానికి. అండ్ మ్యాప్ కూడా ఉంది మనం కిందనే. మనం వెళ్ళిన కార్ పార్కింగ్ తర్వాత కొంచెం పైకి వస్తే మ్యాప్ ఉంది. సో అందులో చూసుకుంటే కనుక ఎక్కడ ఏ టెంపుల్ ఉందనేది ఉంది. మనం అమ్మవారి టెంపుల్ శక్తిమా టెంపుల్ మాత్రమే పైన ఉందండి. మిగతా అన్ని టెంపుల్ ఇక్కడే ఉన్నాయి. మనం ఇప్పుడు వినాయకుని చూసారు కదా మీరు, అక్కడి నుంచి పైకి వెళ్తే మనకి మురుగన్ టెంపుల్ కానీ, బాబా టెంపుల్ కానీ, రంగనాథ స్వామి కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇది నేను వెళ్తున్నది శక్తిమా టెంపుల్కి అనమాట. ఇవే అయితే ఓ మై గాడ్ నేను నడుస్తానా, నా వల్ల అవుతుందా అనిపించింది అనమాట. అంత ఇట్లా పైకి ఉంది. మెట్లు అయితేనన్నా వేరే విషయం ఉండేది, బట్ ఇట్లా ఇవే వెళ్ళడం అనేది కొంచెం కష్టం అనిపించింది. అప్పుడప్పుడు చిన్నప్పుడు మనం ఊళ్ళలో చెరువుగడ్డ జాతరకి వెళ్ళినప్పుడు కానీ మెట్లు ఎక్కుతుంటే ఎంత ఆయాసం వస్తుందో అంత ఆయాసం అనిపించింది నాకు. మనం వేలో వెళ్తుంటే మనకు జింకలు కనిపిస్తూ ఉంటాయి. మా పిల్లలు వీటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ వే మొత్తం కూడా మా ఫ్యామిలీతో వెళ్ళడం అనేది, ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఓన్లీ మీకు క్లారిటీగా చూపించాలే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుందండి. యాక్చువల్లీ వీడియో తీయడానికి అంత మనసు ఒప్పలేదు నాకు, ఎందుకంటే ఆ వెదర్ని మనం ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి అనే ఇంటెన్షనే ఉండే నాకు. మా ఆయన వీడియో కవర్ చేశారు. నేను ఎక్కువ కవర్ చేయలేదు, కొద్దిగా కింద స్టార్టింగ్ కవర్ చేశాను. మీరు చూడవచ్చు నా ఫేస్లో హ్యాపీనెస్. అక్కడ కింద కార్ పార్కింగ్ దగ్గర దిగగానే ఇంకా ఫోన్ మా ఆయనకి ఇచ్చేసి నేను పరిగెడుతున్నాను. చూడండి ఇక్కడ బోర్డులు పెట్టారు కదా, శక్తిమా టెంపుల్ ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. మాకు తెలియని విషయం ఏంటంటే ఈ పైకి వెళ్ళడానికి వేరే వేలో కార్లు కూడా వెళ్తాయండి. ఆ విషయం మాకు తెలియదు అనమాట. కిందనే కార్ పార్క్ చేసి వచ్చాము. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కార్లో వెళ్ళొచ్చు. సో ఇలా సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటా అయితే మొత్తానికి మేము 20 మినిట్స్లో శక్తిమా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీరు వెళ్ళండి, ఏం కన్ఫ్యూజ్ ఉండదు. అక్కడికి వెళ్ళిన దానికి కనిపిస్తుంది, కానీ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. మేము అమ్మవారి టెంపుల్కి మేము లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో నాకు తీయడానికి పర్మిషన్ లేకపోయినా జస్ట్ అమ్మవారికి దర్శనం మీకు చూపించాలని చెప్పి కొంచెం అలా వీడియో తీశాను. మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ ప్రత్యేకత ఏందో తెలుసా, ఖచ్చితంగా మీరు మనసులో కనుక అమ్మవారిని మొక్కుకున్న ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మీరు మనసులో ఏం కోరుకున్నా జరుగుద్దని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. ఇక్కడ చూసినట్టయితే అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు కదా, చాలా నిండుగా. ఇదంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు చేశారండి. మేము వెళ్ళే లోపు ఇక్కడ చాలామంది ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ ఉండే కొంతమంది శ్రీలంక నుంచి, వాళ్ళు హిందూ కాదు బుద్ధిస్ అనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారంట ఫ్యామిలీ మొత్తము. వాళ్ళకి నమ్మకం అంట, ఏదైనా విష్ కోరుకుంటే వాళ్ళకి అవుతుంది అని నమ్మకం అంట. అందుకని చెప్పి ఇలా చెప్పారనమాట. మెయిన్గా మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ముందు 3-4 డేస్ ముందు నాన్ వెజ్ తినడం మానేయాలండి. నాన్ వెజ్ తినొద్దు, ఇది మెయిన్ రూల్ అనమాట. అక్కడ బోర్డులో మెన్షన్ చేస్తారు. మీరు కనుక నాన్ వెజ్ తినుంటే 3 డేస్ తర్వాత ముందు కూడా టెంపుల్ విజిట్ చేయడానికి పర్మిషన్ లేదు అని చెప్పి ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ 3 డేస్ మేమైతే 1 వీక్ తినలేదనమాట. మేము సాటర్డే విజిట్ చేయాలనుకున్నాం టెంపుల్. లాస్ట్ ఫ్రైడే నుంచే మేము నాన్ వెజ్ ఇంట్లో తినడం మానేసాము. సో 1 వీక్ తినలేదు. మీరైతే అట్లీస్ట్ 3-4 డేస్ తినకుండా ఉండండి నాన్ వెజ్, దానికి విజిట్ చేయడానికి ముందు, టెంపుల్ విజిట్ చేయడానికి ముందు. ఓకేనా? మీరు ఏదైనా విష్ మనసులో ఖచ్చితంగా అనుకుంటే నెరవేరుతుందంట అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడ ముడుపులు కూడా కడతారంట అండి. ప్రతి శక్తిమా టెంపుల్ దర్శనం తర్వాత మేము కిందికి వచ్చామన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మీకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు కింద, మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే అని చెప్పారు. ఆ తర్వాత రంగనాథ స్వామి దర్శనానికి వెయిట్ చేయమన్నారు. ఇక్కడ చూసారా కొలంలో చేపలు ఎంత చక్కగా తిరుగుతున్నాయో. చేపలు అయితే చక్కగా ఉన్నాయి గోల్డెన్ కలర్లో. ఇక్కడ మనసులో ఏదైనా కోరుకొని ముడుపులు కట్టొచ్చండి. ముడుపులు కడుతున్నారు, చూడొచ్చు మీరు. చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ముడుపులు కడుతున్నారు అందరూ. మీరు కూడా కావాలంటే తెచ్చుకొని ముడుపులు కట్టుకోవచ్చు ఇక్కడ మనము వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే రంగనాథ స్వామి టెంపుల్కి విజిట్కి 9:30కి మళ్ళీ హారతి ఉందని చెప్పారనమాట. అందుకని చెప్పి మేము ఇక్కడ వెయిట్ చేసాము. యాక్చువల్లీ శక్తిమా టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అలాగే అమ్మవారిని విగ్రహం ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాము. అలాగే కింద ప్రసాదాలు అంటే మనకు అది ఏమంటారు బ్రేక్ఫాస్ట్ లాగా మనకి భోజనం అయితే
బ్రేక్ఫాస్ట్ లాగా మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళే. మేమైతే అక్కడ తిన్నాము. ఒక 8:30 9 కల్లా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంట్లు 2 ఇక్కడే అనమాట వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసేది. సో లైక్ బ్రేక్ఫాస్ట్ లాగా మనకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఏం తిన్నా కానీ కొద్దిగా అయినా సరే రైస్ తింటే మనకు కొంచెం ఒంట్లో శక్తి అనేది వేరే ఉంటుంది కదా. సో ఆ రోజు మేము ఒక పూట తిన్న భోజనమైనా ప్రశాంతంగా అనిపించింది. గుడిలో ఫుడ్ ఎందుకో టేస్ట్ అనిపిస్తుంటుంది. హ్యాపీగా తిన్నాము. కొంతమంది వేస్ట్ చేయడం చూశానండి. గుడిలోకి వచ్చి కూడా అన్నం పడేయడం ఏందండి? అన్నం కాదు, మన టెంపుల్లో ఏం తిన్నా అది ప్రసాదం నైవేద్యంగా భావిస్తాము. ఎందుకు మీరు ఆ ఫుడ్ అందులో పడేయడం నాకు అస్సలు నచ్చలేదు. కొంతమంది చేస్తున్నారు అలా. కావాలంటే మీరు తక్కువ పెట్టుకోవాలి, నచ్చితే మళ్ళీ ఇంకోసారి పెట్టించుకొని తినాలి. కానీ ఇది తప్పు. ఇలా చేయొద్దు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఫుడ్ వేస్ట్ చేయడమే మంచి పద్ధతి కాదు. అందులో గుడిలో మీరు నైవేద్యంతో సమానం ప్రసాదం, అమ్మవారు ఇచ్చిన ప్రసాదం అనుకొని తినాలి, కానీ అలా వేస్ట్ చేయొద్దు. అండ్ మన తెలుగు వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది మగపిల్లలు అయితే అక్కడ టెంపుల్లో లైన్లో కూడా నాన్ స్టాప్గా అల్లరి చేస్తూ ఉన్నారు. నాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే కొంచెం డీసెంట్గా సైలెంట్గా ఉండండి ప్లీజ్. అండ్ కొన్ని విషయాలు చెప్తా అన్నాను కదా. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇది రిటర్న్లో వెళ్తున్నప్పుడు వీడియో అనమాట. మళ్ళీ కిందికి వెళ్తున్నాము ఆ వీడియో. బ్రిటిష్ వాళ్ళు మన మంత్రోచ్చార పద్ధతిలో మంత్రాలను చదువుతూ పూజ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. కానీ రంగనాథ స్వామి ఆరాధన దగ్గర మన పద్ధతి ప్రకారం అయితే మనమైతే బొట్టు పెట్టుకొని పూజ చేస్తాం కాబట్టి వాళ్ళు బొట్టు కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు పూజ చేస్తూ కూర్చున్న వాళ్ళు. అది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే వీళ్ళ పద్ధతులు ఏంటో మనకి ఎంత క్లారిటీగా తెలియదు కాబట్టి నేనేం అనలేను. కాకపోతే అదొకటి అనిపించింది నాకు. ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత రంగనాథ స్వామి దర్శనానికి నేను ఖచ్చితంగా రంగనాథ స్వామి హారతి కొండాలనుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టము శ్రీరంగనాథుడు అంటే. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా తమిళనాడులో శ్రీరంగనాథ టెంపుల్కి వెళ్ళాను అనమాట, విజిట్ చేశాను అనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు రంగనాథ స్వామి అన్న చాలా ఇష్టము. నేను ఖచ్చితంగా ఆరతికి ఉండాలని చెప్పి వెయిట్ చేశాను అనమాట. అప్పటిదాకా అమ్మవారి దగ్గర ఆల్మోస్ట్ 6 to 7 ఆ టైంలో హారతి అయిపోయింది శక్తిమా టెంపుల్ దగ్గర. దాని తర్వాత ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఎంత పైన కొండ పైన ఉన్నారండి స్వామి. అంత పైకి వెళ్ళడం కష్టమైద్దేమో, మేము కింద నుంచే వీడియో తీసాము. అండ్ ఇక్కడికి మేము రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాం, ఇప్పుడు హారతికి వెళ్తున్నాం అనమాట. ఆలోపు 7 o'clockకి మన అమ్మవారి దగ్గర ఆరతి అయిపోతే బిట్వీన్ 2 hours ఉంది కదా, ఆ 2 hoursలో మేము మంచిగా ఎంచక్క భోజనం బ్రేక్ఫాస్ట్ లాగా ప్రసాదం తీసుకొని దాని తర్వాత సాయిబాబా టెంపుల్ కానీ మిగతా టెంపుల్ అన్నీ విజిట్ చేసేసుకొని ఇప్పుడు రంగనాథ స్వామి పూజకి వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూడవచ్చు రంగనాథ స్వామి ఎంట్రన్స్ అనమాట, ఇది గుడి ఎంట్రన్స్. అండ్ స్వామి అంతా వాటర్లోనే ఉంటారు కదా, రంగనాథ స్వామికి వాటర్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ చుట్టూ కూడా మనకు వాటర్ ఉండే, అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ కొంచెం ఫ్రెష్ వాటర్ కూడా పెట్టారనమాట. అది కూడా నేను నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తారేమో అనుకుంటా. ఇక్కడ చూడండి వాటర్ ఇప్పుడే వదిలారనమాట. సో వాటర్ వస్తున్నాయి అక్కడి నుంచి. సో మనకు ఇక్కడ కూడా వీడియో పర్మిషన్ లేదండి, జస్ట్ పూజ కంటే ముందు అలా ఒక క్లిప్ తీసాను. పూజ స్టార్ట్ అయిన తర్వాత అయితే అసలు తీయలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీడియో తీయొద్దని చెప్పి. అండ్ మంత్రాలు అయితే బాగా చక్కగా చదువుతున్నారండి. అండ్ అలాగే నారాయణ అని చెప్పి కొన్ని పాటలు పాడారు వాళ్ళు. నాకు ఎంత బాగా అంటే లైక్ గూస్ బంప్స్ వస్తాయి కదా, అట్లా అనిపించింది అనమాట. అంత చక్కగా అనిపించింది. అక్కడ వాళ్ళతో పాటు మనం కూడా పాటలు పాడుకుంటూ భక్తి పారవశంలో మునిగిపోయినట్టు అనిపించింది. మన తెలుగు వాళ్ళు కాకపోయినా సరే వేరే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అయ్యండి కూడా ఇంత చక్కగా పాడుతున్నారే అని ఒక లైక్ ఎందుకో ఎమోషనల్గా బాగా ఇదైపోయింది ఆ రోజు. కాకపోతే కొంచెం ఈ బొట్టు విషయంలోనే ఎందుకు వీళ్ళు బొట్టు ఏం పెట్టుకోకుండా ఉన్నారు అని చెప్పి కొంతమంది పెట్టుకున్నారు మన వాళ్ళు, తమిళ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు. అమ్మవారి టెంపుల్లో ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ రంగనాథ స్వామి దగ్గర కొంతమంది బొట్టు లేకుండా పూజ చేస్తున్నారు. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనుకోండి. అది తప్ప మిగతా అంతా సూపర్ అండి. పూజా విధానం కానీ పూజ చేసిన విధానం కానీ వాళ్ళు మంత్రోచ్చారణ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. చాలా బాగా చేశారు పూజ అయితే. అండ్ ఆరతి తీసుకున్నాము, మేము రిటర్న్ అయిపోయామండి. తర్వాత మురుగన్ టెంపుల్లో పూజ ఉంది.
1:30కి అని చెప్పారు. కానీ మేము అప్పటిదాకా వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్గా వర్షం వస్తుంది ఆ రోజు. ఇంకా పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది, ఈ వర్షానికి తడిస్తే. మళ్ళీ ఇంకా 2 డేస్లో స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, ఈ వర్షం తడిచి కోల్డ్ అట్లా ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి సరేలే అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అండ్ పైన సిగ్నల్స్ కూడా రావన్నమాట, ఇంకా ఫోన్లు కూడా ఏమి కలుస్తలేవు అని చెప్పి వద్దులే ఎక్కువసేపు ఉండడం అని చెప్పి మా ఆయన అంటే సరే రిటర్న్ వెళ్ళిపోదాంలే పర్వాలేదని చెప్పి రిటర్న్ వచ్చేస్తున్నాము. మేము ఉండే దగ్గర నుంచి వేల్స్కి ఆల్మోస్ట్ 5 hours పడుతుందండి జర్నీ. అందుకని చెప్పి ఒకరోజు ముందెళ్ళి మేము రూమ్ బుక్ చేసుకొని ఉన్నామన్నమాట. అండ్ ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమేం స్టే చేయలేదు. నెక్స్ట్ డే సండే కూడా మాకు అవైలబుల్ ఉండే, ఇంకొక రోజు ఉండాలంటే ఉండొచ్చు. కాకపోతే మాకు మైండ్ అంతా హ్యాపీగా లేకుండే, కొంచెం మూడౌట్ అయిన ఉండే. అందుకని చెప్పి మా ఫ్యామిలీలో మా మామయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా మేము వద్దులే ఏముంటాము అని చెప్పి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి వెళ్ళొచ్చామన్నమాట అక్కడి నుంచి. కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. మేము అనుకున్నట్టే అమ్మవారి ఆరతికి వెళ్ళాము. అండ్ రంగనాథ స్వామి పూజ చేస్తున్నప్పుడు వెళ్ళాము పూజకు. రంగనాథ స్వామి పూజకు అటెండ్ అయ్యాము. అంతా పర్ఫెక్ట్గా అయింది. అండ్ పైన ప్రసాదాలు పెడితే ప్రసాదాలు కూడా తీసుకున్నాము. అంత మంచిగా అనిపించింది. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. అక్కడెక్కడో కొండ పైన కదా, అంత దూరం వెళ్ళి ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అండ్ చక్కగా స్వామివారు అక్కడ ఉన్నారు అని అనిపించింది. అండ్ శక్తిమా టెంపుల్ కూడా సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. అండ్ పూజలు కూడా శక్తిమా టెంపుల్లో పూజలు చాలా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా మంత్రాలు చదవడం కానీ అక్కడ ఇంకా మంచిగా అనిపించింది. ఖచ్చితంగా ఆరతికి వెళ్ళడానికి ట్రై చేయండి అండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఓకేనా. సో డెఫినెట్గా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ఇన్ కేస్ కుదిరితే కనుక ఒకసారి అయితే వెళ్ళిరండి, ఓకేనా. ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసిందైతే మీకు చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. నేచర్ ఎంత అద్భుతంగా ఉందనేది మనకు కొంచెం అప్పుడప్పుడు బయటికి వెళ్తే తెలుస్తుందండి. ఎక్కువ మేము ఏ ప్లేసెస్కి విజిట్ చేయము కదా. నేను టెంపుల్ అంటే సిద్ధమైపోతా, మామూలుగా అయితే వేరే ప్లేసెస్ అంటే అంత ఎక్కువ ఇష్టపడను, పిల్లల కోసం అంటే తప్ప. నా కోసం అయితే నేను టెంపుల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను అనమాట. సో అలాంటిది ఇలాంటి మంచి టెంపుల్కి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.